ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు డబ్బు సంపాదించడానికి ఇల్లు కూడా తాకట్టు పెట్టేశారా? మీకు అర్థమవుతుందా? మనం ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేస్తాం. మీరు కొంచెమైనా ఆలోచించరా? మనం ఏం తింటాము, ఎక్కడ ఉంటాము, ఏమైనా ఆలోచించారా? సమాధానం చెప్పండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. లేదు నాన్న, మీరు చేసింది అసలు తప్పు కాదు. మీరు చేసింది ఒక నేరం. ఇంత పెద్ద ఫ్యామిలీ, ఇంతమంది జనం ఉండడానికి నిలువ నీడ లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? మీరిద్దరు శాంతించండి. స్మిత, కష్టమైతే వచ్చింది కదా, మరిప్పుడు ఒకరి మీద ఒకరం వేలెత్తి చూపించుకోవడానికి బదులు, ఒకరి మీద ఒకరు నిందలు మోపుకోవడానికి బదులు మనం దీనికి ఏమైనా పరిష్కారం వెతుకుదాం. పెద్దమ్మా, దీనికి ఎలాంటి పరిష్కారం లేదు. 25 లక్షలు మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మనందరం కలిసి కూర్చొని గట్టిగా ఆలోచించామంటే దీనికి ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది కూడా. దానికంటే ముందు మీరందరూ కూడా ఒక విషయం చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇదంతా ఉన్నతికి తెలియడానికి వీల్లేదు. మన అదృష్టం బాగుండి తను పొద్దున్నే ఏదో పని మీద బయటికి వెళ్ళింది. ఇవన్నీ చూడలేదు కాబట్టి సరిపోయింది. లేదు మమ్మీ, ఉన్నతికే కాదు అక్కకు కూడా ఈ విషయం గురించి ఏమీ తెలియటానికి వీల్లేదు. అసలే రాఘవ్ బావ జైలుకి వెళ్ళినందుకు చాలా టెన్షన్లో ఉంది. మన అక్కని ఇంకా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఎవరికి ఏమీ తెలియటానికి వీల్లేదు. ఏంటిది? ఇక్కడ ఏం జరిగింది? ఇంటినిలా ఎవరు చేశారు? ఏం లేదు ఉన్నతి, ఏదో ఊరికే నేను పొద్దునే లేచానుగా, నాకు అనిపించింది ఇల్లు షిఫ్ట్ చేసేద్దామని. అసలే ఇప్పుడు నీకు బాబు పుట్టబోతున్నాడు కాబట్టి ఇంట్లో కొంచెం ప్లేస్ ఉండాలి. కానీ చిన్నతయ్య, న్యూ బోర్న్ బేబీ చాలా రోజుల పాటు ఉయ్యాల నుండి బయటకు కూడా రాదు కదా. మరి మీరు ఇవన్నీ పగలగొట్టాల్సిన అవసరం ఏముంది? చూస్తున్నావు వద్రు, ఉన్నతి ఏమంటుందో. నేను మీ ఫ్యామిలీకి సహాయం చేస్తుంటే మళ్ళీ నన్నే ఎన్ని మాట్లాడుతుందో చూడు. లేదు చిన్నతయ్య, ఐఎమ్ సారీ, నా ఉద్దేశం అది కాదు. మీరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి, కానీ నా నుంచి మాత్రం ఎలాంటి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేయకండి. మాకు నీ సాయం ఏం అవసరం లేదు కూడా. ఉన్నతి, నువ్వు నాతో పాటు రా. అసలే ఇక్కడ చాలా డస్ట్ ఉంది. పద వెళ్దాం. సుమా, నువ్వే కాపాడేశావు. చాలా చక్కగా మాట్లాడావు. ఇంకేం చేస్తానక్క, నా భర్త చేసిన పని అలాంటిది. మరి నేను మాటికి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అంతా బానే ఉంటుంది సుమా. మనం ధైర్యంగా ఉండి తీరాలి. మీరింత షార్ట్ నోటీస్లో నన్ను కలవడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ. నేను సిమెంట్ సప్లయర్ని కలిశాను. ఆయన నాకు ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో కొంతమంది డ్రైవర్స్ లిస్ట్ ఇచ్చారు. ఎవరైతే సూర్యవంశీ కన్స్ట్రక్షన్ ఆనందపురం సైడ్ కి మెటీరియల్ సెండ్ చేశారో వాళ్ళ లిస్ట్. మేడం, మాకు సూర్యవంశీ కన్స్ట్రక్షన్స్ కి చాలా మంచి రిలేషన్ ఉంది. నా డ్రైవర్ లో ఎవరైనా ఇలాంటి పని చేస్తే గనక నేను వాళ్ళని ఇక్కడే పాతి పెట్టేస్తాను. మీరు ఎవరిని పాతి పెట్టాల్సిన అవసరం లేదండి. మీరు డ్రైవర్స్ ని పిలిపిస్తారు. డ్రైవర్స్, మేడం వీళ్ళే ఆ డ్రైవర్స్. వీళ్ళే రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు. ఒక్క నిమిషం, ఇక్కడ 5 డ్రైవర్స్ ఉన్నారు. లిస్ట్ లో 7 డ్రైవర్ల పేర్లున్నాయి, కానీ మిగతా 2 ఎక్కడా? 2 డ్రైవర్లు ఎక్కడా? ఎరా, మిగిలిన 2 ఎక్కడ ఉన్నారు? సార్, అందరూ కలిసి వచ్చాం. 2 పక్కనే ఉండుంటారు. చూస్తాను సార్. మేడం, మీరేం దిగులు పడకండి. నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను కనుక్కుంటాను. వెళ్ళండి, వెళ్ళి కనుక్కోండి. ఇప్పటికిప్పుడే సిటీ దాటి వెళ్ళిపోండి. సంతోషించండి, నేను గమనిస్తూ ఉన్నాను. లేదంటే 2 జైల్లో ఉండేవాళ్ళు. ఇంకెప్పుడు నాకు మీ ముఖం చూపించొద్దు, అర్థమైందా? వెళ్ళండి. స్మెల్ చాలా బాగుంది అత్తయ్య. ఆఫీస్కి వెళ్లే ముందు రేఖే చేసింది నాన్న, కాబట్టి పొగడతల మీద మొత్తం రేఖకే హక్కుంది. నేను ఎవరో హక్కుల్ని లాక్కునే మనిషిని కాదు. అత్తయ్య, మీరు మా సంతోషాల కోసం క్రెడిట్ ని ఎప్పుడన్నా తీసుకున్నారా చెప్పండి. ఇప్పుడు నన్ను పొగడ్డం ఆపే. ఆకలేస్తుందిగా, ముందు తిను. ఏమైంది అత్తయ్య, ఈరోజు ఎందుకో కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు? అలాంటిదేం లేదు నాన్న, ముందు నువ్వు తిను. ఒక్క నిమిషం ఉండు. ఏది నాకివ్వు.
బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు తిను. అత్తయ్య, రేఖ చేసిన ఫుడ్ ఎప్పుడూ టేస్టీగానే ఉంటుంది. కానీ నేను రేఖ వంట చేసే ప్రతిభ మీదేం అనుమానించట్లేదు. నేను కేవలం నీకు నా మీదున్న అనుమానం దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నానంతే. లేదు అంటే నేను చెప్పేది అర్థం చేసుకో. అంటే ఈ వంటలు చేసింది రేఖే అయ్యుండొచ్చు, కానీ ఇంటి నుంచి తీసుకొచ్చింది ఇక్కడి వరకు నేనే కదా. అందుకే నీకంటే ముందు నేనే తిని నిరూపించేశాను నేను ఇందులో విషయమేం కలపలేదు అని. అసలు మీరేం మాట్లాడుతున్నారు అత్తయ్య? నేను ఇలా ఎప్పుడూ కల్లో కూడా ఊహించలేదు మీరు నాకు ఎప్పుడైనా ఏదైనా హాని చేస్తారు అని. చూస్తుంటే మీరు నేను అరెస్ట్ అయిన విషయాన్ని మరీ మనసుకు తీసేసుకున్నట్టున్నారు. ఏమైంది అత్తయ్య? అత్తయ్య చెప్పండి, లేదంటే నేను అన్నం తిన్ను. రాఘవా, అత్తయ్య ప్లీజ్. చూడన్నా, నేను అర్థం చేసుకోగలను నువ్వు కోరుకునేది ఒక్కటే, నీ కంపెనీ మంచిగా సాగాలని. కానీ అసలు రేఖకి బదులు నీ భుజాల మీద భారం నేను నా నెత్తి మీద మోయగలిగి ఉంటే బాగుండేది. నాకు తెలుసు నేను ఇవన్నీ మాట్లాడకూడదు అని, కానీ అయినా సరే నాన్న, మనసుకి కొన్ని అనిపిస్తూ ఉంటాయి కదా. అయినా నీకు తెలుసు కదా, నేను నీ దగ్గర ఏమీ దాచలేను. అప్పుడు చాలా ఏళ్ల క్రితం అవసరం వచ్చినప్పుడు మీ నాన్న కూడా నా మీదే నమ్మకం ఉంచారు. నిజానికి నా మనసు ముక్కలయ్యింది ఇది తెలిసి. అదే ఏ నమ్మకం అయితే మా అన్నయ్య అంటే మీ నాన్న నా మీద చూపించారో, ఆ నమ్మకం నా రాఘవ్కి తన అత్తయ్య మీద లేదా అని. రాఘవ పెళ్లి తర్వాత నేను నా సర్నేమ్ కూడా మార్చుకోలేదు, సూర్యవంశీ అనే ఉంచాను. అది నీకు ఉన్నతికి నా పిల్లలిద్దరి మధ్య నేను ఎలాంటి భేదభావం చూపించలేదు. పైగా మీ మావయ్య కూడా ఎంత మంచి మనిషి అంటే ఆయన కూడా నన్ను ఎప్పుడూ వద్దు అని చెప్పలేదు. కానీ అత్తయ్య, నాకంటే బాగా ఈ విషయం ఇంకెవరు అర్థం చేసుకోగలరు? మీరెప్పుడు నన్ను వీరు బావ ప్రతీక్ల కంటే ఎక్కువగా చూసుకున్నారు. మరైతే నువ్వు రెండో స్థానంలో నన్ను ఎందుకుంచావు? అసలు ఏమంటున్నారు అత్తయ్య మీరు? నేను ఒప్పుకుంటాను, నేను లాయర్ కంటే ముందు మీతో మాట్లాడి ఉండాల్సింది. కానీ అత్తయ్య, నేను కంపెనీ చూసుకోవడానికి రేఖను ఎందుకు ఎంచుకున్నానంటే తను ఆల్రెడీ ఒక కంపెనీలో పనిచేస్తుంది కాబట్టి, అండ్ తనకి టెక్నాలజీ అన్నీ బాగా తెలుసు. కానీ మీరు నేను అరెస్ట్ అయినందుకు చాలా కంగారుగా ఉన్నారు. మీరు ఇంకా కంగారు ఎక్కువ పడడం నాకు ఇష్టం లేదు. పైగా అత్తయ్య, ఈ ఏజ్లో మీరు ఇంటి బాధ్యతలతో పాటు కంపెనీ భారాన్ని కూడా మోయడం అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అత్తయ్య, నేను ఒప్పుకుంటాను రేఖ వల్ల చాలా తప్పులు జరిగి ఉండొచ్చు. కానీ రేఖ తప్పుల్ని సరిదిద్దడానికి మీరు తనకు అండగా ఉంటారు కదా? లేదు.